హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ క్లాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి ఏంటంటే టాపిక్ ఈ 10th రిజల్ట్ వచ్చాయి కదండి, అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. మొన్న ఇంటర్ రిజల్ట్ వచ్చాయి కదా, దానివల్ల చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటారండి. ఆ సూసైడ్ చేసుకోవడం అనేది పద్ధతి కాదని నేను మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మీకు తల్లి తండ్రి అందరు ఉంటారు. మీరు చనిపోగానే మీకు ఇంటర్ పాస్ అయిపోరు, ఏం కారండి. దానివల్ల మీరు మళ్ళీ ట్రై చేసి మళ్ళీ పాస్ కావచ్చండి. అలాంటి పనులు చేయొద్దని అయితే మీకు చెప్తున్నాను. ఇవాళ 10th రిజల్ట్ కూడా వచ్చాయి కదా, మీరు కూడా ఏదైనా రిజల్ట్ ఫెయిల్ అయిపోతే ఏం టెన్షన్ పడకండి, మళ్ళీ రాసుకోవచ్చు అని నేను మీకు చెప్తున్నాను. సూసైడ్ మాత్రం చేసుకోకండి. చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. తల్లిదండ్రికి గర్భకోశ మిగిలిచ్చిపోతున్నారండి. తల్లిదండ్రి కూడా పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టకండి. ఎందుకంటే ఏదో ఒక రకంగా వాళ్ళు అటు ఇటు వెళ్ళి ఏదో ఒక రకంగా సూసైడ్ చేసుకుంటారు. అలా కాకుండా వాళ్ళని కొన్ని రోజులు పేరెంట్స్ కూడా పిల్లలకి బెదిరియకండి ఫ్రెండ్స్, ఇంత రావాలి ఈ పర్సెంటేజ్ రావాలని. సో వాళ్ళు కష్టపడి చదువుతారు, ఎంత వస్తే అంత వస్తుంది అంతే. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు, లెక్చరర్స్ కూడా కాలేజీలో బెదిరిస్తున్నారు, మీకు ఇంత రావాలి ఖచ్చితంగా అని. అక్కడ ఏంటంటే హైదరాబాద్లో ఒక అమ్మాయిని నేను విన్నానండి, లెక్చరర్ వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకుందని. అలా చేయకండి. ఎవరైనా కానీ, లెక్చరర్స్ అయినా కానీ, పేరెంట్స్ అయినా కానీ అందరూ పిల్లల్ని ప్రోత్సహించండి. నెక్స్ట్ మళ్ళీ రాసుకోవచ్చని వాళ్ళకు ధైర్యం చెప్పండి. ఎందుకంటే మీకు ఒక బాధ, పోయిన వాళ్ళు ఒక బాధ, అలా కాకుండా జాగ్రత్తగా చదువుకోండి, జాగ్రత్తగా రాసుకోండి. ఇది నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ప్రేమ, ఒకవేళ మన ప్రేమ లవ్ ఫెయిలియర్ అయినా కానీ చనిపోతున్నారు, సూసైడ్ చేసుకున్నారు. అలా చేయకండి. ఎందుకంటే మీరు దక్కించుకోవాలంటే బతికిచ్చి దక్కించుకోండి ఆ ప్రేమను. కానీ చదువు ఒకటే కాదు ఫ్రెండ్స్, మేము ఊరికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం కదా, చదువుకుంటేనే మనం సంపాదిస్తామని ఏం లేదు. సో తెలివి ఉంటే మనం ఎలా అయినా సంపాదించుకోవచ్చు. సో చదువు అనేది మనకు అవసరం, కానీ చదువు లేకుండా మనం బతకొచ్చు కష్టం చేసుకొని. సో మనకి ఇంత రావాలి అంత రావాలని పేరెంట్స్ కూడా పిల్లలకి ఫోర్స్ చేయకండి. ఫోర్స్ చేయడం వల్ల పిల్లలు చాలా మంది డిప్రెషన్లో వెళ్ళిపోయి చాలా మంది చనిపోతున్నారు. మీరు అలా ఫోర్స్ చేయకండి అని మీకు 100 సార్లు కాదు 1000 సార్లు చెప్తున్నానండి. చదువుకోవాలి, చదువు లేకపోతే జీవితం లేదు. కానీ వాళ్ళ అదృష్టంలో కూడా ఉండాలి కదా చదువు అనేది. అందుకోసం వాళ్ళకి ఏది ఉందో దానికే మీరు ప్రోత్సహించండి. రిజల్ట్కి వెళ్ళేటప్పుడు కూడా పేరెంట్స్ పిల్లలకి ఒకళ్ళకి పంపించకండి. వాళ్ళు రిజల్ట్ చూసుకొని వాళ్ళు ఇంటికి రాకుండా ఎక్కడికైనా వెళ్ళి సూసైడ్లు చేసుకోవడము, ట్రాక్స్ మీద వెళ్ళడము, ఏదేదో చేస్తున్నారు. పిల్లలు ఏంటంటే ఫ్యామిలీ ముందు, ఫ్రెండ్స్ ముందు, అందరి ముందు షేమ్ అయిపోతారండి. మీరు అలా కాదు, ఏం కాదు మీకు అని మీరే ధైర్యం ఇవ్వాలని నేను అంటున్నానండి. ఎందుకంటే పేరెంట్స్, తల్లిదండ్రుల ధైర్యం ఉంటేనే పిల్లలు ఎంతవరకైనా పోతారండి. అందుకోసం తల్లిదండ్రులు ఫస్ట్, ఎవరు ఏమన్నా కానీ పిల్లలకు మీరు అండగా నిలబడండి. మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా చూశాను ఫ్రెండ్స్, 35 ప్రతి దాంట్లో 35 మార్క్స్తో పాస్ అయ్యాడంట. సో దాన్ని కూడా పేరెంట్స్ అయితే సెలబ్రేట్ చేసి తనకైతే ప్రోత్సాహం లాగా చేశారు. సో ఎంత వచ్చినా మంచిగానే వచ్చాయి అనుకొని సపోర్ట్ చేయండి. ఇంత రావాలి అంత రావాలని పిల్లలకైతే ఫోర్స్ చేయకండి. ఇవాళ రిజల్ట్ వస్తుంది ఏంటిది సంగతి అలా అని కొంతమంది బెదిరిస్తారు. అలా చేయకండి. ఎందుకంటే అప్పుడే వాళ్ళు భయపడిపోతారు, ఏమైందో అన్నట్టుగా అలాగే వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి రాకుండా చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారండి, చనిపోయారు. అందుకోసం మీకు చెప్తున్నాను, పిల్లలైనా మన ఎగ్జామ్స్ అయినా మళ్ళీ రాసుకోవచ్చు, కానీ మనకి పిల్లలకి ఏమైనా అయితే మళ్ళీ పిల్లలు అయితే మనకి రారు. కాబట్టి ఫస్ట్ మెయిన్గా అది ఒకటి మైండ్లో ఉంచుకొని మనం ఒకవేళ ఫెయిల్ అయిపోయినా మళ్ళీ మనం సప్లీస్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు. కానీ వాళ్ళకి ఏమైనా అయితే మనకి వాళ్ళైతే తిరిగి రారు. కాబట్టి పిల్లలకైతే ఫోర్స్ చేయకండి, ఒక రిక్వెస్ట్ అనుకోండి ఈ వీడియో అనేది. ఎందుకంటే పిల్లలు భయానికి ఏదో ఒకటి చేసుకుంటారు. అందుకోసం విషయంలోనే కాదు మమ్మీ, చాలా విషయాలలో కాంపిటీషన్ అయిపోయింది. వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి, వీళ్ళకి ఎన్ని వస్తున్నాయి మార్క్స్. వాడు చదువుకుండు, వీరు చదువుకుండు, నేను చదువుకోలేదు, అరే విధవను చదవలేదు, రాగా చూడు వాడు చూడు అంత చేస్తుండు, వాడు అంత సంపాదిస్తుండు, వాడు డాక్టర్ అయిండు, వాడు లాయర్ అయిండు, అది ఇదని కూడా చాలా అంటారండి. కానీ ఎవరు అదృష్టం వాళ్ళకండి. సూసైడ్ ఒకటే సొల్యూషన్ కాదు. మేము చెప్పే పాయింట్ ఏంటంటే సూసైడ్ ఒకటే సొల్యూషన్, చావు మాత్రం కాదండి. చస్తే ఏమొస్తుంది, ఏడుస్తారు, చేస్తారు, అయ్యో మా బాబు ఉంటే అలా చేస్తాడండి, మా బాబు ఇలా అన్నాడు, మా పాప ఇలా అంది, మా అది ఇది అని అనుకోవడం తప్ప ఏం చేయరు. ఫస్టే మీరు మైండ్లో తెచ్చుకొని ఏం కాదమ్మా అన్నట్టుగా మీరు కూడా
ప్రిపేర్ అయ్యి ఉండండి. మెయిన్ గా మనకి రిలేటివ్స్ ఏమంటారు, నీ బాబుకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అది వచ్చిందని కూడా పేరెంట్స్ మైండ్ లో పెట్టుకొని పిల్లలకైతే ఫోర్స్ అయితే చేస్తారు. ఇలా చదువు, అలా చదువు, ఇంత రావాలి, ఆ పర్సెంటేజ్ రావాలని. సో వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తారు, కానీ మన పిల్లలకి ఏమైనా అయితే పేరెంట్సే బాధపడాల్సి ఉంటుంది. సో పిల్లలకైతే ప్రేమగా దగ్గర తీసుకొని చెప్పండి. ఎడ్యుకేషన్ అనేది ఒకటే ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైనా తెలివి ఉంటే ఎలా అయినా సంపాదించుకోవచ్చు. సో ఊళ్ళో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం కదా మేము, ప్రతి ఒక్కళ్ళు చదువుకొని అయితే ఉండరు ఊళ్ళో, కానీ కష్టం చేసుకుంటారు. వాళ్ళ లైఫ్ వాళ్ళైతే హ్యాపీగా అయితే లీడ్ చేస్తారు. సో మనకి బయటనే సిటీస్లోనే కాంపిటీషన్, వాడు ఇచ్చేస్తున్నాడు, వాడు కారు కొన్నాడు, వాడికి ఇంత వచ్చింది, వాడు ఇల్లు కొన్నాడు, అది ఇదని. వాడి కొడుకు డాక్టర్ అయ్యిండు, నా కొడుకు ఇంట్లోనే ఉన్నాడు, అలాంటి చాలా ఉంటుందండి సిటీలలో. పల్లెటూర్లలో ఏం లేదండి. మనం ఉన్నామా, తిన్నామా, కష్టం చేసుకుంటున్నారు, 3 పూటలు మంచిగా తిని హాయిగా ఉంటున్నారు. అంతే. వాళ్ళు ఏం లేదు, సాయంత్రం అయ్యేసరికి కొడుకు ఇంటి ముందు ఉంటే వాళ్ళకి అదే హ్యాపీ, అదే చాలా మంచిగా ఉంటుందండి. వాళ్ళు ప్రేమ, పెళ్ళి, ఇంకా భార్య, భర్త, అంత తల్లి దండ్రులు అన్ని వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటారండి. అవన్నీ కాకుండా చావుకు మాత్రం మీరు వెనుక ఉండండి. ఎందుకంటే చస్తే మన జీవితం మన చేతుల్లో లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదో ఆవేశంలో పోయి సూసైడ్ చేసుకుంటాం, కానీ దాని తర్వాత మన పేరెంట్స్ అనేది చాలా అంటే చాలా బాధపడతారు. వాళ్ళకి మనం ఉండి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మనకి వాళ్ళకి లైఫ్లో వాళ్ళకి మనం ఏం సంపాదించకుండా మనం ఉన్నామనే ధైర్యం ఇస్తే పేరెంట్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మనం ఒక్కటి సంపాదించి అది చేయాలి ఇది చేయాలని కాదు, కానీ మన పేరెంట్స్కి ఒక సపోర్ట్ లాగా ఉంటే అదే వాళ్ళకి ఏమంటారు 1000 కోట్లు అన్నట్టు. కష్టపడితే మనం ఏదైనా చేసుకోవచ్చు, ఎలా అయినా బతకొచ్చు ఫ్రెండ్స్. చదువు ఒక్కటే అనేది కాదు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో పేరెంట్స్తో చెప్పండి, మాట్లాడుకోండి, చేయండి. కానీ ఇలా సూసైడ్ చేసుకోవడం, ఇంటి నుంచి వెళ్ళిపోవడము అలాంటివి చేయకండి. వాళ్ళు కోపంలో పేరెంట్స్ అంటారు, కానీ తర్వాత బాధపడతారు. సో ఏదైనా చేసుకునే ముందు ఒక 1 మినిట్ ఆలోచించి, మనకు ఫ్యామిలీ ఉంది, మనకు వెనకాల మన ఫ్యామిలీ మన కోసం ఉంది అని ఆలోచిస్తే మనకు సూసైడ్ చేసుకోవాలనే థాట్ కూడా రాదు. చాలా మంది చనిపోతున్నారండి చిన్న వయసులో. వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంటుంది, కానీ భయానికో వాళ్ళకి ఏదో వాళ్ళు ఇదంటారు వీళ్ళు ఇదంటారు, వాళ్ళ పక్కన ఇంటోళ్ళు, మన రిలేషన్స్, మన తల్లిదండ్రులు, మన ఏమంటారు కాలేజీలో ఫ్రెండ్స్ అని వాళ్ళు మన బంగారు భవిష్యత్తు ఆగం చేసుకొని చనిపోతున్నారు. 100 సార్లు చెప్తున్నానండి, చనిపోవద్దు. మంచిగా మీరు నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్తో మీరు పాస్ అవ్వాలని అయితే మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. మెయిన్గా తల్లిదండ్రులకు, స్టూడెంట్స్కు చెప్తున్నానండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మా బాబు వచ్చి చెప్పాడు ఇవాళ 10th రిజల్ట్ అమ్మ అంటే, నాకు ఎందుకో మనసులో అనిపించింది ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని, అందుకోసం షేర్ చేసుకుంటున్నానండి. పిల్లలకు ఇబ్బంది పెట్టకండి, వాళ్ళు నచ్చిందే చేయనియండి. ఎందుకంటే కొంతమంది వెళ్ళి చదివినా కానీ అక్కడ చదువుకోకుండా అక్కడ కూడా ఇబ్బందులు పడి తిరిగి వచ్చేసిన పిల్లలు కూడా ఉన్నారండి. ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్తున్నానండి, పిల్లలకు సపోర్ట్ చేయండి, వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి. మీరు చదువుకోవాలి, మీకు ఫస్ట్ ర్యాంక్ రావాలని, వారు ఏ ఫీల్డ్ చేయాలనుకుంటారు. మెయిన్ గా స్టడీస్ అనే కాదు ఫ్రెండ్స్, వాళ్ళకి ఏది ఇష్టమైతే, వాళ్ళు యాక్టింగ్ ఇష్టమా, స్పోర్ట్స్ ఇష్టమా, వాళ్ళకి స్విమ్మింగ్ ఇష్టమా, డాన్సింగ్ ఇష్టమా, వాళ్ళకి ఏది ఇష్టమో కనుక్కొని వాళ్ళకి నచ్చిన దాంట్లో సపోర్ట్ చేస్తే వాళ్ళు అనుకున్న దాంట్లో చాలా అంటే చాలా మేరకు చాలా హైట్స్కి వెళ్తారు. సో ఈ వీడియో వచ్చేసి తల్లిదండ్రులు ఇంకా స్టూడెంట్స్ కోసము. సో సూసైడ్ అనేది ప్రతి దానికి సొల్యూషన్ కాదు. సో సూసైడ్ చేసుకునే ముందు 1 నిమిషం ఆలోచించి ఏదైనా డిసిషన్ తీసుకోండి. ఓకే అండి, ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకుంటున్నానండి. ఓకే అండి, మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నానండి, కోటి వందనాలతో సూసైడ్ మాత్రం చేసుకోకండి. పిల్లలకు నేను ముఖ్యంగా స్టూడెంట్స్కు చెప్తున్నాను, ఇవాళ 10th రిజల్ట్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, ఫెయిల్ అవుతారు, కానీ మీరు మాత్రం సూసైడ్ చేసుకోకండి. మళ్ళీ అదే విధంగా రాసి పాస్ అవ్వండి, తల్లిదండ్రుల ముందు రండి, కానీ మీరైతే సూసైడ్ చేసుకోకండి. బాయ్ అండి.